అందరికీ నమస్కారము. నేను మీ మల్లేశ్వర్ని. జై శ్రీరామ్. వాల్మీకి రామాయణం మొదటి సర్గ. ఒకరోజు వాల్మీకి మహర్షి తపస్సంపన్నుడైన నారద మునీంద్రుడిని ఒక ప్రశ్న అడుగుతారు. ఓ నారద, ఈ లోకంలో ప్రస్తుతము సర్వగుణ సంపన్నుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్య పరిపాలకుడు, సమస్త ప్రాణుల హితాన్ని కోరేవాడు, పరాక్రమవంతుడైన ఉత్తమ పురుషుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. దానికి నారదుడు సంతోషించి, నువ్వు అడిగిన ఇన్ని ఉత్తమ గుణాలు ఉన్నవాడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముడు అని చెబుతూ రాముని గుణగణాలు కథను వివరించడం ప్రారంభిస్తారు. రాముడు మహాబుద్ధిశాలి, ధీరుడు, కాంతిమంతుడు, సముద్రుడంత గంభీరుడు, హిమవంతుడంత ధైర్యశాలి, రక్షణ ఇవ్వడంలో విష్ణుమూర్తితో సమానుడు, సత్య పాలనలో ధర్మరాజు వెంటివాడు, రూపంలో మన్మధుడిని పోలినవాడు అని చెప్తారు. అయోధ్య రాజైన దశరథుని పెద్ద కుమారుడైన శ్రీరాముడు తండ్రికి ఎంతో ఇష్టుడు. విశ్వామిత్ర మహర్షి యజ్ఞరక్షణ కోసం వెళ్లి తాటకను వధించి సుబాహుడిని సంహరిస్తారు. ఆ తర్వాత జనక మహారాజు సభలో శివధనుస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకుంటారు. దశరథుడు శ్రీరాముడి యువరాజు పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు కైకేయి వరాల కారణంగా శ్రీరాముడు తండ్రి మాటను నిలబెట్టడానికి భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అడవులకు బయలుదేరుతాడు. అడవిలో భరతుడు వచ్చి రాముడిని తిరిగి రమ్మని ప్రార్థిస్తాడు. కానీ రాముడు తండ్రి ఆజ్ఞ ప్రధానమని నిరాకరించి తన పాదుకులను భరతుడికి ఇస్తాడు. రాముడు దండకారణ్యంలో శరభంగా, సుతీక్షణ, అగస్త్య మహర్షులను దర్శించుకుని అక్కడి మునులను రాక్షసుల నుండి రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. పంచవటిలో శూర్పణఖ ముక్కు చెవులు కోయడము, ఆపై వచ్చిన ఖర దూషణాది 14,000 మంది రాక్షసులను శ్రీరాముడు ఒంటరిగా వధిస్తాడు. దీనికి ప్రతీకారముగా రావణాసురుడు మారీచుని సహాయంతో సీతమ్మను అపహరిస్తాడు. సీతమ్మ కోసం వెతుకుతున్న శ్రీరాముడికి జటాయువు రావణుడి గురించి చెబుతుంది. ఆపై రాముడు శబరి భక్తిని అనుగ్రహించి పంపా సరోవరం వద్ద శ్రీ హనుమంతుని ద్వారా సుగ్రీవుడిని కలుస్తాడు. సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేస్తాడు. సుగ్రీవుడు సీతను వెతకటానికి వానరులను నలుదిక్కులా పంపుతాడు. హనుమంతుడు సముద్రాన్ని లంకించి లంకలో సీతమ్మను చూసి రాముని ఉంగరాన్ని ఇచ్చి ధైర్యం చెప్తాడు. తిరిగి వచ్చి రాముడికి సమాచారం అందిస్తారు. అనంతరము రాముడు వానర సైన్యంతో సముద్రంపై సేతును నిర్మించి లంకను చేరుకుంటాడు. రావణుడిని యుద్ధంలో సంహరించి విభీషణుని లంకకు రాజును చేస్తాడు. అగ్ని పరీక్ష ద్వారా సీతమ్మను పవిత్రతను లోకానికి చాటి సీతాలక్ష్మణ సమేతుడై హనుమంతాది వానరులతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వస్తాడు. భరతుడు చాలా ఆనందంతో ఉంటాడు. శ్రీరాముడు అయోధ్యకు రాజై ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలిస్తాడు. దీనినే సంక్షిప్త రామాయణము అంటారు.